చల్లగా ఉండాలి. వెళ్ళండి. నేను వెళ్ళను. వెళ్ళండి అన్నయ్య. నేను చెప్పులు చేయి, చెప్పులు చేయి. ఆశీర్వదించు. సరే బయలుదేరుతాం. ష్యూర్ సార్. విష్ణు, మీ అన్నయ్య పోలీసే కదా? పోలీస్ వాడు కాదు, కానీ పోలీసులతో మంచి రిలేషన్షిప్ ఉన్న ప్లేస్లోనే. నేను చెప్తాను. రండి, రండి. 1 minute సార్. ఏంటమ్మా? నాన్నా, నేను ఆ ఆఫీసర్ని చూశాను. చాలా మంది ఆఫీసర్స్ వచ్చారు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నన్ను ఇంతకు ముందు ప్రిజన్ నుంచి కాపాడిన ఆ కమాండో గ్రూప్ లోని ఆఫీసర్ నాన్న. అతను నువ్వు ఎక్కడ చూసావు? ఇక్కడే చూశాను. అతను విష్ణు వాళ్ళ అన్నయ్య సచ్చిదానంద. బహుశా అతను అయ్యి ఉండడు. నీకలా అనిపించుంటుంది. లేదు నాన్న, అది అతనే. నాకు బాగా తెలుసు. వందన నిన్నందరూ అక్కడ వెతుకుతున్నారు. నేను తర్వాత కాల్ చేస్తాను నాన్న. ఉంటాను. పద. అరే, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఇటు వచ్చి నిలబడు. మాట్లాడు. అయ్యో విష్ణు, ఏంటిది? చూసావుగా, నీ మొగుడు ప్రాణాలు నా చేతిలో ఉంది. చిన్న విషయమే, చెప్పింది చెయ్యి. వందన, వీళ్ళు చెప్పేది ఏది పట్టించుకోవద్దు. ఫోన్ పెట్టేసి మీ నాన్న ఫోన్ చెయ్యి. Stop it! నేనేం చేయాలి ముందు చెప్పు. నేను చెప్పింది నువ్వు చెయ్యక్కర్లేదు. నా బాస్ చెప్పింది చెయ్యి. నీకు వీడియో కాల్ వస్తుంది. లిసన్ టు వాట్ హి సేస్. हेलो डॉक्टर. ఎవరు మీరు? మీకు అసలు ఏం కావాలి? बताता हूँ, लेकिन पहले फोन कट किए बिना स्टैंड पर रखना. जो कुछ भी हो जाए, हाथ स्टीयरिंग से नहीं हटना चाहिए. ये कॉल डिस्कनेक्ट नहीं होना चाहिए. और अगर ऐसा हुआ तो तुम जानती हो कि तुम्हारे पति के साथ क्या होने वाला है. गाड़ी घुमा और वापस हॉस्पिटल जा. ओके. डॉक्टर, अब हॉस्पिटल के अंदर जा और आईसीयू पहुंचने तक किसी से बात मत करना. आईसीयू के अंदर जाने के बाद तुम सबको बाहर भेज दोगी. Go get the scan reports. I'll stay here. You just go. गुड डॉक्टर. अब कैमरा के सामने से हिलना मत. आई वॉन्ट टू सी यू टेक द सिरिंज और उसे पूरा सेडेटिव से भर दो. अब जाओ और ये सेडेटिव पेशेंट में इंजेक्ट कर दो. जब तक इसकी हार्ट और पल्स रेट बंद ना हो, तुम यहां से हिलोगी नहीं डॉक्टर. You'll have to stay on.
నిన్ను పంపించిన ఎడ్విన్ మోసెస్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎడ్విన్ మోసెస్ అన్న పేరు మాత్రమే నాకు తెలుసు. వాడు ఎవడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడని నాకు తెలీదు. నా ఫ్రెండ్ని హెల్ప్ అడిగి నన్ను జైలు నుంచి తీసుకొచ్చాడు. ఆ సాయం చేసినందుకే నేను ఎడ్విన్ మోసెస్కి ఇదంతా చేస్తున్నాను. మాలో చాలా మంది కొన్నిసార్లు ప్రాణాలతో తిరిగి రారు. అలా తీసుకెళ్లేటప్పుడు జైలు నుంచి తప్పించుకున్నామని రిపోర్ట్ రాస్తారు. ఆ తర్వాత ఎక్కడెక్కడో ఇలా వెళ్ళిన వాళ్ళ శవాలు కనిపిస్తాయి. అక్కడితో వాళ్ళ కథ సమాప్తం. ఎవరికీ అవసరం లేని ఖైదీల గురించి ఎవరు అడుగుతారు, ఎవరు వెతుకుతారు? స్కౌండ్రల్స్. ఇన్ని రోజులు అన్నయ్యని జైల్లో ఉంచింది ఇందుకోసమే. దాన్ని వదిలేసి ఇంటెలిజెంట్ రిపోర్ట్ అది ఇది అని. వందన, ఐఎమ్ సో సారీ. దే ఆర్ డెవల్స్, డర్టీ డెవల్స్, ఇంక్లూడింగ్ యువర్ డాడ్. ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది? గ్యారేజ్ నుంచి అనుకుంటా. గ్యారేజ్ లోకి దొంగ దూరాడు. తాళం పగలగట్టి మరీ లోపలికి వెళ్ళాడు సార్. చూసారా ఎలా పగిలిపోయిందో? సార్ శబ్దం విన్నారా? గ్యారేజ్ లో సేఫ్ పగల కొడుతున్నాడు. గ్యారేజ్ లోపల సేఫ్ ఎలా ఉంటుంది? మన వాళ్ళు ఎవరైనా పెట్టారేమో సార్. ఎలా ఉంటుంది? మరి లోపల వాడు ఏం చేస్తున్నాడు సార్? ఎవడో కారు దొంగ అనుకుంటా. రేయ్, దొంగ అయితే కార్ని అలా తీసుకెళ్లిపోయి ఉండేవాడుగా. పార్టులుగా దొంగిలించాలనుకున్నాడేమో. మీరు కాస్త బయటికి రప్పించండి, మిగతాది మేము చూసుకుంటాం. ఎవరది? జాగ్రత్త అండి, చేతులు ఏదైనా ఆయుధాలు ఉంటాయి. బయటకు రమ్మంటుంటే ఏంటనే కారు కిందకు దూరేరు? మన కార్ని రిపేర్ చేద్దామని. చీకట్లో ఎవరైనా కార్ రిపేర్ చేస్తారా చెప్పు. కిందకి దూరినప్పుడు వెలుతురుంది, చీకటి అయినట్టు నాకు తెలియలేదు. నువ్వు రిపేర్ చేసిన చాలు, ఇక బయటికి రా. హ. మన కారు సరే మనం వీడిని తీసుకెళ్ళి పడుకోబెట్టు. రండన్నయ్య. ఈ స్పానర్ ఇవన్నీ ఎందుకురా? ఓరి నాయనో! ఏయ్ నిన్ను! మీ సచ్చిదానంద అన్నయ్యని నేను ఇంతకు ముందే చూశాను. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, నేను ఊటీ స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక టెర్రరిస్ట్ గ్రూప్ నన్ను కిడ్నాప్ చేశారు. తర్వాత కమాండో గ్రూప్ వచ్చి నన్ను కాపాడింది అని. ఆ కమాండో గ్రూప్ లోనే మీ అన్నయ్య ఉండేవారు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా అలా జరిగి ఉండదు. మన సత్య అన్న జైల్లో ఉన్నారు గత 24 ఏళ్లుగా.